41వ వార్డు జ్ఞానాపురం కోడిగుడ్ల పూర్ణిమ కార్పొరేటర్ గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్ళు చెకప్ శిబిరం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానాపురంలో స్లమ్ ఏరియా సబస్టీన్ కాలనీ, బాబు కాలనీ, జేఎన్ఆర్ఎం కాలనీ, మిగతా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ తండోపతండాలుగా వచ్చి పార్టీ ఆఫీసులో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి అత్యధికమైనటువంటి జనాలు వచ్చి కళ్ళు ఆపరేషన్, కళ్ళు గురించి చెకప్ చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇయే కార్యక్రమాలే కాదు, కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో పేదవారికి జరిగినటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జ్ఞానాపురంలో చేపట్టాము. గతంలో బ్లడ్ క్యాంప్ అని పెట్టి రకరకాలుగా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు జరిగినటువంటి కళ్ళు కార్యక్రమానికి అత్యధికమైనటువంటి స్పందన రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయవలసినటువంటి కార్యక్రమాలు పూర్ణిమ మేడం గారు, శ్రీధర్ గారు చేపడుతున్నారు. ఇంకా స్లమ్ముల్లో కానీ లోతత్తు ప్రాంతం గల ఈ జ్ఞానాపురం వార్డుని అత్యధికమైనటువంటి సుందరంగా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమంలో కార్పొరేటర్ పూర్ణిమ గారు, శ్రీధర్ గారు, నా పేరు వేలంగిరావు, వైఎస్ఆర్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ని. మాకు ఇటువంటి కార్పొరేటర్ గారు, ఇటువంటి శ్రీధర్ గారు దొరకడం, మాకు మా వార్డులో మాకు కార్పొరేటర్ రావడం మాకు ఎంతో అదృష్టకరంగా ఉంది. పేదవాళ్ళంతా ఎంతో ఆయురారోగ్యాలతో ఉన్నారు. నిజంగా ఇటువంటి కుటుంబానికి, కార్పొరేటర్ గారి కుటుంబానికి సదా భగవంతుడు ఆయురారోగ్యాలు చేకూర్చాలని సదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాణిక్య కుమారి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. అట్లాగే జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. మేము గత ఒక 25 సంవత్సరాలు బట్టి సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఎన్ఎస్ఎస్ డే, అంటే జాతీయ సేవా పథకం ఆవిర్భవించిన రోజు అన్నమాట. సో ఈ జాతీయ సేవా పథకాన్ని 1969లో సెప్టెంబర్ 24వ తారీఖున మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవం సందర్భంగా దీన్ని స్థాపించారు. దేశంలో ఉన్న యువత అందరూ కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కళాశాలల్లో వారు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారికి ఉచితంగా సేవలు అందించడానికని ఈ యొక్క జాతీయ సేవా పథకాన్ని స్థాపించారు. అయితే ఇందులో యువతే ప్రధానం. దేశంలో ఉండే కళాశాలల్లో చదువుకునే యువత అందరూ కూడాను వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాలంటరీగా, స్వచ్ఛందంగా ఈ యొక్క ఎన్ఎస్ఎస్ యూనిట్లో జాయిన్ అయ్యి దాని ద్వారా వీళ్ళు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈరోజు సెప్టెంబర్ 24 ఈ జాతీయ సేవా పథకం ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడ జ్ఞానాపురంలో ఈ జీబీఎంసీ జోనల్ ఆఫీసు పక్కనే ఉన్నటువంటి కోడిగుడ్ల పూర్ణిమ కార్పొరేటర్ గారి ఆఫీస్లో మేము ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశాం. అక్షయ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈ సందర్భంగా జ్ఞానాపురం, సెబెస్టియన్ కాలనీ, అలాగే బాబు కాలనీ, ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జినోరం కాలనీ, ఇలాంటి ప్రదేశాల నుంచి చాలామంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి అక్షయ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే ఉచిత కంటి చికిత్స కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఈ పరీక్ష చేయించుకున్నారు. ఇంకా ఒక 50 మంది పైగానే బయట వేచి చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మేము ఉచితంగా ఈ కంటి పరీక్ష చేయిస్తూ ఉన్నాము. దీని ద్వారా ఏంటంటే, కొంతమంది ప్రజలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇలాంటి ఉచిత ఆరోగ్య కేంద్రాలు లేదా ఉచిత కంటి పరీక్ష శిబిరాలు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి.